మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కేటీఆర్ అసత్య ప్రచారం చేయడం చాలా విడ్డూరమని మండల కాంగ్రెస్ నేతలు విమర్శించారు. గత 2 సంవత్సరాల్లో ప్రజా ప్రభుత్వం చాలా ప్రభుత్వ పథకాలు అమలు చేసిందని, కాంగ్రెస్ హయాంలో ప్రజలకు ప్రభుత్వ పథకాలతో అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, బట్టి గారి నాయకత్వం, ఉమ్మడి గారి నాయకత్వం. జై పొంగులేటి, జై పొంగులేటి, జై పొంగులేటి, జై జై పొంగులేటి, జై జార్య, జై జార్య. నా పేరు పర్స వెంకటేశ్వరరావు, అన్నపరెడ్డిపల్లి మండల ప్రెసిడెంట్ని. నిన్న కేటీఆర్ పాలేరు నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని, పొంగులేటిని, రేవంత్ రెడ్డిని విమర్శించడం అది పద్ధతి కాదు. ఆయన చేసినట్టు ఒకటోళ్ళు ఎవరు చేయక ప్రజాపాలన చూసి ఓర్చుకోలేక ఎన్నో నిందలేస్తున్నారు. అతనికి తగదు ఇది. ఆ అవినీతులకు అన్నీ పాల్పడదు టీఆర్ఎస్. కాంగ్రెస్ ఎక్కడా అవినీతికి పాల్పడలేదు. రెడ్డి పాలన నెంబర్ 1గా ఉన్నదండి. రేవంత్ రెడ్డి పాలన, ప్రజాపాలన ఇచ్చే పథకాలు చూసి ఓర్చుకోలేక ఓటు బ్యాంక్ ఆడ కోల్పోతామనే భయంతో పొంగులేటిని విమర్శించడం, రేవంత్ రెడ్డిని విమర్శించడం కేటీఆర్కి తగది. హౌసింగ్ ప్రతి ఒక్కరి గుడిసెలేని ప్రతి నిరుపేదకి కట్టుకోవడానికి మంచి అవకాశాలు కల్పిస్తుంది ప్రభుత్వం. శ్రీనివాసరెడ్డి కూడా మంచి భరోసా ఇచ్చారు. ఇప్పుడు ప్రతి సోషల్ మీడియాలో వచ్చే వాయిస్ మీరు వింటూనే ఉన్నారు. దాన్ని బట్టి కట్టుబడి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ మంచి పనులు చేస్తుందని మేము భావిస్తున్నాం. రోజుతి, ఆర్టీసీ, సన్న బియ్యం, రైతు ఈ బోనస్, సన్న బియ్యం ఇవన్నీ ఓర్చుకోలేని స్థితిలో రేవంత్ రెడ్డి సర్కార్ మీద నిందలేస్తున్నారు. వీళ్ళ ఓటు బ్యాంక్ కొనసాగదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుందని